అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ఆసుర 56వ భాగం. వేద ప్రెగ్నెంట్ అని తెలియగానే కోపంతో ఏకే బయటికి వెళ్ళిపోయాడు. బాగా తాగి మత్తుగా బార్లో ఉన్న ఏకేని తీసుకొచ్చి హోటల్ గదిలో పడుకోబెట్టాడు దేవేంద్ర. దేవేంద్ర వేదాకి మాటిచ్చినట్టుగా ఉదయాన్నే హోటల్ గదికొచ్చి తాముంటున్న ఇంటి అడ్రస్ని ఒక పేపర్ మీద రాసి లేవగానే రమ్మని ఏకేని బలంగా నిర్లక్ష్యంగా కదుపుతూ చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు దేవేంద్ర. ఏకేకి ఎప్పట్లానే చాలా కోపం వచ్చింది. దేవేంద్రాన్ని కొట్టాలని ఒక్క ఉదుట్న మంచం మీద నుండి లేచాడు. కానీ అప్పటికే దేవేంద్ర మెట్లు దిగి కిందకొచ్చేశాడు. దేవేంద్రాన్ని కోపంగా చూస్తూ టేబుల్ మీదున్న అడ్రస్ రాసిన పేపర్ని చేతిలోకి తీసుకున్నాడు ఏకే. వేద అనుకున్నట్టుగానే ఏకే మరో గంటలో ఇంటికి చేరుకున్నాడు. గార్డెన్లో ఉయ్యాల బల్ల మీద కూర్చొని రైజా వేద కాఫీ తాగుతూ ఉండగా కార్ని ఓ పక్కగా పార్క్ చేసి ఆ ఇంటి వైపు వస్తున్న ఏకేని చూసి రైజా వేగంగా ఎదురెళ్ళి గుడ్ మార్నింగ్ బాస్ అని చెప్పగానే ఏకే కాళ్ళతోనే విష్ చేశాడు. నవ్వుతూ మాట్లాడు అని వేదకి సైగ చేసి లోపలికి వెళ్ళిపోయింది రైజా. ఏకేని చూడగానే వేద తలదించుకొని అలానే నిలబడింది. ఏకే ఏదైనా కోపంగా అంటాడేమో అనుకుంది. కానీ దగ్గరకొచ్చి ఆమె నుదుటి మీద ముద్దిచ్చి ఒక లెటర్ రాసి దాన్ని ఎక్కడో దాచిపెట్టి వెళ్లాల్సిన అవసరమేంటి? ఎందుకు నన్ను అలా విడిచిపెట్టొచ్చేశావు? ఏకే అనటంతో వేదాకి కోపం వచ్చింది. ఒక అడుగు వెనక్కి వేసి చెప్పండి, మీకు తెలీదా నేనేం కోరుకుంటున్నానో? జవాబు కోసం అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది వేద. ఓ సెకను నిశ్శబ్దం తర్వాత ఓకే వేద, నేను డైరెక్ట్గానే చెప్తున్నాను. నాకు ఎలాంటి పిల్లలు వద్దు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా వేద అతని నోటి మీద చేతి నట్టు పెట్టింది. ప్లీజ్ ఆనంద్, అలా అనుకు అని కోపంగా మారుతున్న అతని మొహాన్ని చూస్తూ కన్నీళ్లు కారుస్తూ అంది వేద. అతని ప్రేమ కోసం తిరిగి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది వేదాకి. కానీ అతని మీద కోపంగా కూడా ఉంది. ఏం మాట్లాడకుండా నిటారుగా అలానే నిల్చొని ఉన్న ఏకేని చూసి నాకోసమైనా ఒక్కసారి ఆ డైరీ చదివారా అడిగింది వేద. నేను ఎవ్వరి గురించి ఏమీ తెలుసుకోవాలనుకోవట్లేదు. నువ్వు నా భార్యలా, అది నా పాత భార్యలా వస్తున్నావా రావట్లేదా? మొహంలో ఎలాంటి భావాలు లేకుండా అడిగాడు ఏకే. నాకు రావాలనే ఉంది, కానీ నాతో పాటు నా బిడ్డ కూడా వస్తుంది చెప్పింది వేద. ఇంకిలా మాట్లాడడం ఆపుతావా? పదే పదే ఒకే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పాలి? ఇలాంటివన్నీ వినటం నాకిష్టం లేదు అంటూ కోపంగా పక్కకి తిరిగాడు ఏకే. వేద మెత్తగా అతని చేతిని పట్టుకొని ఐ లవ్ యూ ఆనంద్, ఐ లవ్ యూ సో మచ్. నాకు మీరు కావాలి. ఈ ఒక్క జన్మకే కాదు, మరు జన్మకు కూడా కావాలి అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ చెప్పింది. ఏకే మనసు కరగలేదు. నాకు నువ్వొక్కదానివి చాలు. నేను ఏం మాట్లాడినా మళ్ళీ మొదటికే వస్తున్నావు ఉద్రేకంగా అన్నాడు. వేద ఓ నిమిషం ఆలోచించి గట్టిగా ఊపిరి వదిలి సరే, నాకు గతంలో మాటిచ్చారు నేనేం అడిగినా చేస్తానని. ఇప్పుడు చేస్తారా అడిగింది వేద. ఏంటది వెంటనే అన్నాడు ఏకే. ఒక్క నెల, ఒక్క నెల మీ కుటుంబంతో కలిసుంటారా? మీ తాతగారే కాదు, మీకు 3 మేనమామలున్నారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు. మీతో పాటు పుట్టిన సొంత అన్న కూడా ఉన్నాడు. వాళ్ళందరితో కలిసి ఒక్క నెల ఉంటారా అడిగింది వేద. ఏకేకి పట్టరాని కోపం వచ్చింది. పక్కనే ఉన్న ఉయ్యాల బల్ల రాడ్డు మీద గట్టిగా కొడుతూ నాకు కుటుంబం లేదు, నాకు ఎవ్వరూ లేరు. నేను నా సర్వస్వం కోల్పోయినా నువ్వు చెప్పింది జరగనే జరగదు భయంకరంగా అరిచేశాడు ఏకే. అతని కోపాన్ని తగ్గించడానికి ఓకే ఓకే బాస్, మీరిక్కడ కూర్చోండి, నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను అంటూ వేగంగా వెళ్ళబోతున్న వేద చేతిని అందిపుచ్చుకున్నాడు ఏకే. ఇదంతా దూరంగానే ఉండి గమనిస్తున్న రైజా ఏకే అరుపుని చూసి పరుగెత్తుకుంటూ వచ్చింది. నాకు దూరంగా ఉండాలనుకుంటున్నావు, కానీ నేను ఒప్పుకోకుండా నీ జీవితంలో ఏది జరగదు. ప్రతిదీ నా ఇష్టంతోనే జరగాలి. వేద వైపు చూడకుండానే కోపంగా అన్నాడు ఏకే. అవును, మీరిష్టపడకుండా నా జీవితంలో ఏది జరగదు బాస్. ప్రతిదీ మీ ఇష్టపూర్వకంగానే చేస్తాను, మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారు తన వైపు చూడని ఏకేని చూస్తూ చెప్పింది వేద. వాళ్ళిద్దరినీ చూసిన రైజా నుదుటి మీద అరచేత్తో కొట్టుకుంది. ఇప్పుడే కదా ఐ లవ్ యూ చెప్పుకున్నారు, అంతలోనే మాటలతో యుద్ధమా? ఏదేమైనా ఈ భార్యాభర్తల గొడవల్లోకి దూరకూడదు.
అంటూ 2 చేతులు జోడించి దండం పెట్టుకుంది రైజా. వేద ఏకే షర్ట్ని పట్టుకొని తనకి దగ్గరగా లాగి, ఇది ఒక బిజినెస్ డీలే అనుకోండి బాస్. నేను అడిగింది చేస్తే మీరు చెప్పింది నేను చేస్తాను అంటూ మునివేళ్ల మీద నిల్చుని అతని బుగ్గ మీద మెత్తగా ముత్తిచ్చింది. తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయినట్టు అనిపించింది ఏకేకి. వేద తిరిగొస్తుంటే రైజా ఎదురుపడింది. కాఫీ బాగా ఇచ్చావే, చాలా మెత్తగా హాయిగా బుగ్గ మీదిచ్చావు, బావుంది అంటూ వెక్కిరించింది రైజా. వేద సిగ్గుతో తలదించుకుని లోపలికి వెళ్ళిపోయింది. అదే సమయానికి వేద ఊర్లోని నిర్మల రాఘవ తన కుటుంబంతో కలిసి పక్క ఊర్లోనే ఉన్న వీరభద్రుడి గుడికొచ్చారు. గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత పల్లవి నిర్మల పక్కకొచ్చి, అమ్మా, ఇక్కడ పంతులు గారు జాతకం బాగా చూస్తారంట, మన వేద జాతకం ఒకసారి చూపిద్దామా అని అడిగింది. నిర్మల కూడా సరే అన్నట్టు తల ఊపింది. కానీ భర్త రాఘవయ్య, ఎందుకు నిర్మల, మనం ముందే చూపించాము, మన అమ్మాయి జాతకానికి ఎలాంటి నష్టం లేదు, అంతా మంచి జరుగుతుంది, తన మనసు మంచిది అంటూ అడ్డుపడ్డాడు. అలా కాదు, మనం ఇంత దూరం వచ్చాము, అలాంటప్పుడు చూపిస్తే తప్పేముంది, దోషాలేమైనా ఉంటే చెప్తారు అంది నిర్మల. నిర్మల మాట కాదనలేక ఆమెతో పాటు వెళ్ళాడు రాఘవయ్య. ఆయన రుద్రాక్షమాల చేతిలో పెట్టుకుని కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఉన్నారు. స్వామి అంటూ 2 చేతులు జోడించి పిలిచింది నిర్మల. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆ ఇద్దరినీ నిశితంగా చూశాడు. నిర్మల ఇంకేం మాట్లాడలేదు. తన బ్యాగ్లో నుండి వేద ఏకే ఇద్దరి జాతక పత్రాలని ఇచ్చింది. స్వామి, ఇది నా కూతురు జాతకం, ఇది నా అల్లుడిది అని చెప్తూ ఉండగా పంతులు గారు రుద్రాక్షమాలని తన మెడలో వేసుకుని ఆ 2 జాతక పత్రాలని అందుకున్నారు. వేద జాతకాన్ని పరిశీలనగా చూసి, ఈమె భర్త ఇక్కడే ఉన్నారా అని అడిగాడు. లేదు స్వామి, మేం మాత్రమే వచ్చాము, ఏదైనా దోషం ఉందా అడిగింది నిర్మల. మీరు దీని గురించి తెలుసుకోవటం అనవసరం, ఇది ముందే రాసి పెట్టుంది, దీన్ని మీరేమీ మార్చలేరు, అలాంటప్పుడు తెలుసుకోవలసిన అవసరం లేదు, వచ్చిన దారినే వెనక్కి వెళ్ళటం మంచిది అని వేద జాతకాన్ని గమనిస్తూ చెప్పి ఆ కాగితాల్ని అక్కడ పెట్టి మళ్ళీ కళ్ళు మూసుకోబోయాడు. స్వామి, మీరలా అనకండి, దోషం ఉందని తెలుసు, దానికి పరిహారంగా ఏదైనా అని నిర్మల అడిగింది. రాఘవయ్య కూడా చేతులు జోడించి కంగారుగా అతని వైపు చూశాడు. ఆ అమ్మాయి జీవితంతో ఈశ్వరుడు ఆట ఆడటం మొదలుపెట్టాడు. నువ్విప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు? నీ బిడ్డని దూరంగా ఉంచినప్పుడు నీకు తెలియలేదా? ఇప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు కావాలనుకుంటున్నావా? అతని మాటలకి నిర్మల పశ్చాత్తాపంగా తలదించుకుంది. నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను, నా బిడ్డ జీవితం బావుండాలి అంటూ బాధగా కన్నీళ్లు కార్చింది నిర్మల. అతను కాసేపు కళ్ళు మూసుకొని గుండెల మీద వాలిన రుద్రాక్షమాలని పిడికిలతో పట్టుకుని, ఈ రాబోయే 3 నెలలు ఆ అమ్మాయిని జాగ్రత్తగా కాపాడుకోండి, పెద్ద ఉపద్రవమే వస్తుంది, ఈ గండం గట్టెక్కిందంటే ఆ ఈశ్వరుడే అంతా చూసుకుంటాడు. అతనికి ఇద్దరు నమస్కారం చేసి భయపడుతూనే నిర్మల రాఘవ బయటకొచ్చారు. ఇద్దరి మొహాల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఏమైందమ్మా, ఏమన్నారు అడిగింది పల్లవి. మన నివ్విని జాగ్రత్తగా చూసుకోమన్నారు, ఎక్కడని మనం దాచిపెడతాం, ఎలా కాపాడాలి, మన దగ్గరికి తీసుకొచ్చి దాచుకోగలమా అని ఆందోళన పడుతూనే అక్కడి నుండి తిరుగు ప్రయాణమయ్యారు. ఊటీలో ఉన్న ఏకే హైదరాబాద్లో ఉన్న తన టీంని ఊటీకే పిలిపించాడు. అక్కడ తను చెయ్యాల్సిన పనులంతా మేనేజర్కే అప్పచెప్పాడు. వేద రాకుండా తిరిగి వెళ్ళకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఏకే. తమ కథంతా తెలిసిన హిందూజా కూడా ఏకే పెట్టబోయే ఫ్యాక్టరీకి స్థలం ఇవ్వటానికి ఒప్పుకుంది. అలానే ఏకే కూడా కేవలం ఫ్యాక్టరీ వరకే తీసుకుని ముందుగా ఇవ్వనన్న స్థలాన్ని వదులుకున్నాడు. ఇద్దరి అంగీకారంతో డాక్యుమెంట్స్ మీద సంతకాలు తీసుకున్నారు. వేదాన్ని కలవాలన్న నెపంతోటి పదే పదే వేదాన్ని ఆ స్థలానికి పిలుస్తున్నాడు ఏకే. దేవేంద్ర ఇదంతా గమనిస్తున్నాడు, కానీ డైరెక్ట్గా వేదాతో ఇంతవరకు మాట్లాడలేదు. ఏకేతో మాట్లాడిన విషయాన్ని దేవేంద్రతో చెప్పలేదు వేద. ఆ తర్వాత తన సొంతగా తీసుకున్న నిర్ణయాలని కూడా దేవేంద్రతో చర్చించలేదు వేద. అందుకే కోపగించుకున్న దేవేంద్ర తనకి తానుగా వేదాతో మాట్లాడలేదు. వేద 2-3 సార్లు మాట్లాడటానికి ప్రయత్నించింది, కానీ తప్పించుకుని తిరిగాడు. ఏకేకి ఆ స్థలం అమ్మటం దేవేంద్రకి ఇష్టం లేదు.
వేదాకి డెలివరీ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నాడు. ఆ 9 నెలలు ఆమె సంతోషంగా ఉండేలా కాపాడాలి అనుకున్నాడు. ఇప్పుడు ఏకే వచ్చేసరికి అతని వైపు మొగ్గు చూపుతుందని దేవేంద్రకి అర్థమైంది. కడుపులో బిడ్డని ఎక్కడ పోగొట్టుకుంటుందోనని భయంగా అనిపించింది. కానీ రైజా ద్వారా ఆమెని జాగ్రత్తగానే చూసుకుంటున్నాడు. వేద మొండితనానికో నెల, ఏకే కోపానికో నెల, 2 నెలలు చూస్తుండగానే గడిచిపోయాయి. ఈ 2 నెలల్లో దేవేంద్ర, రైజా చాలా సన్నిహితులయ్యారు. ఆ రోజు దేవేంద్ర హాస్పిటల్కి వెళ్తూ ఉండగా రైజా పరిగెత్తుకుంటూ వచ్చి అతని కార్లో కూర్చుంది. ఇప్పుడు నేను మీకు డైరెక్షన్ చెప్తాను, నాతో పాటు వస్తున్నారు అంటూ ఎవరికో ఫోన్ చేసి ఇంటి అడ్రస్ చెప్పింది రైజా. దేవేంద్ర ఏం మాట్లాడలేదు, నిశ్శబ్దంగా అంతా వింటూ ఉన్నాడు. ప్రతి 5 నిమిషాలకి రైజాకి కాల్స్ వస్తూనే ఉన్నాయి. అవతల వైపు నుండి ఒక వ్యక్తి పదే పదే చేస్తున్నారు. ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి, ఎటువైపు ఉండాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ దేవేంద్రకి వినపడుతూనే ఉన్నాయి. ఏంటి, ఏదైనా ఆఫీస్ ఔటింగా అడిగాడు దేవేంద్ర. మీరడిగే వరకు చెప్పకూడదని నేను అనుకున్నాను. ఇంతసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆఫీస్ ఔటింగ్ కాదు, అఫీషియల్ ఔటింగ్, కనుబొమ్మలెగరేస్తూ చెప్పింది రైజా. అయితే నువ్వే వెళ్ళొచ్చుగా, నేనేమన్నా డ్రైవర్నా, కారెందుకు ఎక్కావు అడిగాడు దేవేంద్ర. అవును, డ్రైవర్ కమ్ సెక్యూరిటీ, చీప్గా వచ్చే సెక్యూరిటీ, బాగుంది కదా. చూడు బాబు, జీవితంలోకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పోతుంటాయి, అలాగే ఆడపిల్లలు కూడా. ఈసారి నీ జీవితంలోకి నేనొచ్చాననుకో, ప్రాబ్లంలాగా. రైజా ఎప్పట్లానే వెక్కిరిస్తున్నట్టు అంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీ బాస్కి చెప్పు, నాకొద్దు అన్నాడు దేవేంద్ర. రైజా చెప్తూ ఉంటే కార్ని ముందుకి తీసుకెళ్లాడు దేవేంద్ర. కాసేపటికి రైల్వే స్టేషన్ ముందు ఆగింది. రైజానే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. దేవేంద్రకేమీ అర్థం కాలేదు. కాసేపటికి ఒక కుటుంబంతో తిరిగొచ్చింది రైజా. వాళ్ళందర్నీ ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉండగా ఆలోచిస్తూ ఉన్నాడు దేవేంద్ర. ఎప్పుడు చూడలేదు కదూ, వీళ్ళిద్దరూ వేద అమ్మ నాన్న, అక్క బావ, ఆ బుడ్డిది వాళ్ళ కూతురు. ఆ అందర్నీ చూపిస్తూ పరిచయం చేసింది రైజా. అదంతా విని దేవేంద్రకి చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే నిర్మల కాళ్ళకి నమస్కారం చేస్తూ, నన్ను ఆశీర్వదించండి ఆంటీ, మీరొస్తున్నారని నాకు ముందు తెలీదు. రైజా ఎందుకు చెప్పలేదు అంటూ వాళ్ళందరి వైపు చూస్తూ నవ్వుతూ అడిగాడు దేవేంద్ర. రాఘవయ్య కూడా నమస్కారం చేశాడు. మేము అనుకోకుండా వచ్చాం బాబు, ఇంతవరకు మా నివ్వి కూడా తెలీదని అనుకుంటున్నాము. రాఘవయ్య అతని భుజం మీద చెయ్యేస్తూ చెప్పాడు. నిర్మలాకి దేవేంద్ర చాలా నచ్చాడు. చూడటానికి ఏకేలానే ఉన్నాడు, కానీ పోలికలు దగ్గరగా మాత్రమే ఉన్నాయి. వెనకాల నుండి దూరంగా ఉండి చూస్తే ఏకేని అనుకోవచ్చు, కానీ అతని ప్రవర్తన ఏకేలా లేదు. అసలు ఇతనెందుకు నా అల్లుడు కాలేదు? నిర్మల మనసులోనే అనుకుని అతని వైపు ప్రేమగా చూసింది. అందరూ కారులో ఎక్కి కూర్చున్నాక ఏకే వేద జాతకం చూపించిన తర్వాత అక్కడ ఏం చెప్పారో మొత్తం వివరించారు. చాలాసేపు నిశ్శబ్దంగా విన్న రైజా ఒక్కసారిగా బల్లున నవ్వేసింది. నిర్మలకి కోపం వచ్చింది. ఆమెని చూస్తూనే, సారీ ఆంటీ, మన వేదకి ఎలాంటి ఉపద్రవం రాదు. ఆ పెద్ద ఉపద్రవం ఎవరంటే మా బాసే. ఆయన్ని దాటుకొని ఎవరూ రాలేరు. మా బాస్ నుండే వేదాన్ని కాపాడుకోవాలి నవ్వుతూ చెప్పింది రైజా. దేవేంద్ర కూడా చిన్నగా నవ్వేశాడు. ఇది మాకు చాలా నమ్మకమమ్మా, చెప్పింది జరుగుతుంది. జరిగేది జరగకుండా మానదు, కానీ దానికోసం మనం ఏదైనా పరిహారం చేస్తే ఆ ఉధృతి తగ్గుతుంది. ఒక్కోసారి నువ్వు వినే ఉంటావు, చచ్చేవాడు బ్రతికాడని, త్రుటిలో తప్పిన ప్రమాదమని. వీళ్ళంతా ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నారంటే 100 ఏళ్ళు బ్రతుకుతారు. అది ఆ శివుని ఆజ్ఞ. గండాలు ప్రతి మనిషికి 2-3 ఉంటాయి. ఒక గండం తప్పిందంటే మరో గండం, అది తప్పిందంటే 3వ గండానికి అడ్డుండదు. కానీ ఎటువంటి ప్రయత్నం లేకపోతే మొదటి గండంలోనే ఉండిపోతాము. మిగతా 2 గండాలు వచ్చే జన్మకి తోడొస్తాయి. నివేద గురించి ఆలోచిస్తూనే బాధపడుతూ చెప్పాడు రాఘవయ్య. వాళ్ళందరి నమ్మకాలని బాధ పెట్టడం ఇష్టం లేక రైజా ఏం మాట్లాడలేదు. సారీ ఆంటీ, నేను ఆస్ట్రేలియాలోనే ఎక్కువ రోజులు పెరిగాను, అందుకే నాకు ఇవన్నీ తెలీదు, క్షమించండి చెప్పింది రైజా. అందరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఇంటికి చేరుకున్నారు. తన కుటుంబమంతా వస్తుందని వేదాకి కూడా తెలీదు. దూరంగా ఉండి వస్తున్న వాళ్ళని చూసి ఆశ్చర్యంగా చూసింది వేద. నిజమో కాదో అర్థం కాలేదు.
అందరినీ గుర్తుపట్టాక పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వేద పరిగెత్తడం చూసి వెనకాలే ఉన్న ఏకే కంగారుగా ముందుకొచ్చాడు. ఏకే కూడా వస్తున్న అందరినీ చూసి ఓ నిమిషం షాక్ అయ్యాడు. కానీ ఆ భావాన్ని తన మొహంలో కనిపించకుండా, వేద, చిన్నగా వెళ్ళు, ఎందుకు పరిగెడుతున్నావు అంటూ అరిచాడు ఏకే. తన కడుపుతో ఉంది కాబట్టి ఏకే ఇలా అంటున్నాడని మనసులో సంతోషంగా అనిపించింది వేదాకి. రాఘవయ్య ఏకేకి ఎదురుగా వెళ్ళి, బాబూ, బావున్నారా అంటూ పలకరించాడు. ఎప్పట్లానే ఏకే పొగరుగానే ఉన్నాడు. తల ఊపి నిశ్శబ్దంగా నిల్చున్నాడు. దేవేంద్ర ఏకేని చూసి కావాలనే, ఆంటీ, మళ్ళీ నన్నొకసారి ఆశీర్వదించండి అంటూ నిర్మలా కాళ్ళకి మళ్ళీ నమస్కారం చేశాడు. నిర్మలాకి మరీ మరీ నచ్చేశాడు దేవేంద్ర. ఏకే వైపు వంకరగా చూస్తూ, మగపిల్లలంటే ఇలా ఉండాలి, ఏ కన్న తల్లి బిడ్డవో, చాలా మంచిగా పెంచింది మీ అమ్మ. ఇంకా కొందరుంటారు, వాళ్ళకి ఏమీ తెలీదు, పెద్దలంటే మర్యాద ఉండదు, సంస్కారం ఉండదు. నిర్మల అంటూనే దేవేంద్ర భుజం మీద చేతులు వేసి లేపుతూ ఆశీర్వదిస్తూ అంది. ఏకేకి కోపం వచ్చింది. పిడికిలు గట్టిగా బిగించి లోపలికి వెళ్ళిపోయాడు. అమ్మా, ఎలా ఉన్నావు అని సంతోషంగా తల్లిని కౌగిలించుకుంటూ అడిగింది వేద. బాగున్నాను అన్నట్టు తల ఊపింది. రాఘవయ్య కూడా కూతుర్ని దగ్గరికి తీసుకోగానే ఆనందంతో కళ్ళు చెమర్చాయి. పల్లవి కూతురు మేఘ వచ్చి వేద కాళ్ళని చుట్టేసుకుంది. ఎన్ని రోజులు నేను గుర్తులేనా నీకు? నీకు ఎంత హెల్ప్ చేశాను, నాకు ఫోన్ చేయలేదు నువ్వు అలిగినట్టు మొహం పెట్టి గారాబంగా అడిగింది మేఘ. వేద తనకి ఎదురుగా కూర్చుని బుగ్గ మీద ముద్దిస్తూ, నువ్వు నాకు చాలాసార్లు గుర్తొచ్చావు, కానీ ఇక్కడ ఫోన్ లేదే, సిగ్నల్ రాదు, అందుకే చేయలేదు అంటూ రెండు చెవులు పట్టుకొని క్షమించమన్నట్టు అడిగింది వేద. ఈసారి ఇలా చేస్తే ఊరుకోను అంటూ మేఘ నవ్వుతూ ఆమె భుజం మీద తలవాల్చేసింది. దేవేంద్ర మాత్రం ఈ వచ్చిన అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఏకేకి వినపడేలా, అంకుల్, మీరు ఈరోజు ఏం తింటారు? మీకు నచ్చినవన్నీ తీసుకొస్తాను, చెప్పండి. ఇక్కడ ఎన్ని రోజులుంటారు? ఉన్నన్ని రోజులు మీతోనే ఉంటాను, ఊరంతా తిప్పి చూపిస్తాను. నాకు మీ కుటుంబం చాలా నచ్చింది. ఇక్కడ చాలామంది వాళ్ళు నన్ను వాళ్ళ కుటుంబంలో వ్యక్తి అనుకోరు. ప్రస్తుతానికి నాకెవ్వరూ లేరు, మీరే నా కుటుంబం, ఏమంటారు నవ్వుతూ అన్నాడు దేవేంద్ర. మీకెవరూ లేరనకండి, మేమున్నాము. మా నివ్వికి స్నేహితుడంటే మా కుటుంబానికి చాలా దగ్గరైన వాళ్ళే పల్లవి అతన్ని చూస్తూ నవ్వుతూ చెప్పింది. అవును కదా, మనమంతా ఒక కుటుంబం, సంతోషంగా ఉండాలి. మనమందరం కలిసి నివేదాన్ని మన దగ్గరే ఉంచుకుందాం అని దేవేంద్ర అరుస్తూ ఉండగా ఏకేకి ఒళ్ళు మండిపోయింది. అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ దేవేంద్ర ఉన్నంతసేపు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు. దేవేంద్ర మాట్లాడుతూ ఉంటే వేదాకి భయంగా అనిపించింది. అతను ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఏకే ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కాక కంగారుగా చూసింది. దేవా, ఏం మాట్లాడకుండా కాసేపు కామ్గా ఉంటావా? చిన్నగా కునికింది వేద. నేను మాట్లాడతాను, ఆంటీ వాళ్ళతోనే కాదు, నీతో కూడా మాట్లాడతాను. మనమందరం కలిసి కూర్చొని కలిసి కట్టుగా మాట్లాడుకుందాం చేతులు వెడల్పుగా చాపుతూ గుండ్రంగా తిరుగుతూ అన్నాడు దేవేంద్ర. రైజాకి నవ్వొచ్చింది. ఏకేని రెచ్చగొడుతున్నాడని వేదాకి రైజాకి అర్థమైంది. కానీ దేవేంద్ర వింతగా ప్రవర్తిస్తూ ఉండటం పల్లవికి ఆశ్చర్యంగా అనిపించింది. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.